సర్కార్ తరఫుకించి ఏ చిన్న పథకం ముంగట పడ్డా ముందుగల కలెక్టర్ సార్ ఆఫీస్కి వస్తుంది. ఆడికించి జిల్లాలో ఉన్న పబ్లిక్ దానికి చేరుతుంది. జిల్లాలో ఏ పని ముంగట పడాలన్నా ముందుగల కలెక్టర్ ఆఫీస్కించి పావులు కదులుతాయి. మస్తు మంది పబ్లిక్ జిల్లా ఆఫీసర్లు వస్తుంటారు కలెక్టర్ ఆఫీస్కు. అసొంటి కలెక్టర్ ఆఫీస్కు ఈసొంటి గతి పట్టింది ఒక ఆడ. కొన్ని దుక్కుల సర్కార్ ఆఫీసులో పరిస్థితి ఎట్టుందంటే ఆముదం గోల్సే తవ్వ ఎప్పుడు జిడ్డన్నట్టే తయారైంది. ఇగో ఇది కూడా అదే కథ. గీడ యాడికాడికి గూలి కుప్పైన బంగ్లా కానొస్తుంది చూసిరా. ఇగో దీని గురించే చెప్పేది. ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు. ఇడవకుంట పెడుతున్న ముసురుకు మెత్తగా నాని తుపుక్కున కూలింది బంగ్లా పైకప్పు. అటు ఊడిపడ్డప్పుడు దాని కింద ఎవరు కాబట్టి సరిపోయింది, కానీ ఎవరన్నా ఉంటే ఏం కాని చెప్పుర్రి. ఇక ఇప్పుడు అంట్లో పని చేసేటోళ్ళ భయమే చిన్నగా లేదబ్బా. కాదా మరి ఇప్పుడు ఈ మూలకు కూలింది, తర్వాత మళ్ళీ ఏ మూలకు కూలుతుందోనని వాళ్ళ భయం వాళ్ళదే. మరి మళ్ళా చిన్న చిన్న పెచ్చులు ఏమన్నా ఊడిందా అంటే అది కూడా కాదు. మళ్ళా ఏకంగా పైకప్పుకు కప్పే కూలిందంటే చిన్న ముచ్చట్న. అయితే ఈ బంగ్లా ఇప్పుడు కట్టింది కాదట నోళ్ళు. ఏం తక్కువ 80 ఏళ్లకు మీదనే అయిందట ఈ బంగ్లా కట్టి. ఇదెటనో ఉన్నదని మావలీలో కొత్తగా కలెక్టర్ బంగ్లా కడుతులట కూడా. కొత్త బంగ్లా పనులోడిస్తే వాళ్ళకు పోయేడుతుండే, కానీ పనులోడక ముందే ఇంత పని అయింది అన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ బంగ్లా కూలేతందుకంటే కొద్దిగా ముందుగానే మంత్రులు మీటింగ్ కొడిపించుకొని వెళ్ళిపోయారట. వాళ్ళడు పోగానే బంగ్లా కూలింది అంతే. వాళ్ళు ఉండంగా కూలితే లేనిపోని పెంట అయ్యేది ఉండే అనుకుంటున్నారట ఇప్పుడు ఆఫీసర్లు. అయితే ఇక ఇప్పటి సంది కలెక్టర్ కార్యాలయం పనులన్నీ ఇడికెంచి నడిపియాలనా లేకుంటే ఇంకో కాడికి మార్చాలనా అనేది దాని మీద కిందికి మీదకి అవుతుందట అధికారులు. మరి చూడాలే ఏం చేస్తారు అనేది రేపు